హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. రీసెంట్‌గా మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము తుఫాన్‌గా మారడం జరిగింది. ఈ తుఫాన్ ప్రభావంతో దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాలకు భారీగా రెయిన్ ఎఫెక్ట్ అయితే వచ్చిందనమాట. అయితే ఇక ప్రస్తుతానికి మనకు వెదర్ అనేది ఎలా ఉంది? రానున్నటువంటి రోజుల్లో వర్షాలు పడేందుకు అవకాశం ఉందా? లేదా? అండ్ అలాగే బంగాళాఖాతంలో మళ్ళా ఇంకేమైనా అల్పపీడనాలు అనేటువంటివి ఏర్పడతాయా? లేదా? ఒకవేళ ఏర్పడినట్లయితే ఎన్ని రోజుల పాటు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వర్షాలు అనేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతానికి మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో మీకు మొత్తం కూడా ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఓకేనా? సో మనకు రీసెంట్‌గా బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ అనేది ఏర్పడడం వల్ల దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజుల పాటు 3-4 రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు అనేటువంటివి కురిశాయన్నమాట. సో ఇక ప్రస్తుతానికి మనకు వెదర్ అనేది ఎలా ఉంది అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేటువంటివి ఎక్కడొక్కడ పడేందుకు అవకాశాలు అయితే లేవండి. మాక్సిమం ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. అంటే 14వ తారీఖున, 15వ తారీఖున. సో 16వ తారీఖున మనకు ఇక్కడ మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం అనేటువంటిది ఏర్పడేందుకు అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్‌లో మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్‌గా కనిపిస్తుంది. సో ఈ బంగాళాఖాతంలో ఈ దిశగా ఒకటి ఉంది. అండ్ అలాగే శ్రీలంక ప్రాంత సమీపంలో ఇంకొక అల్పపీడనం అనేది కూడా ఏర్పడుతూ ఉందన్నమాట. దీని ప్రభావంతో వచ్చేసి మనకు మ్యాక్సిమం ఈ నెల 16, 17, 18, 19 ఈ తారీఖుల్లో ముఖ్యంగా చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సొల్లూరుపేట కావచ్చు, తడ కావచ్చు, దాని తర్వాత నాయుడుపేట, గూడూరు, వెంకటాచలం, కోటవాకాడు, రాపూరు, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, పొదలకూరు, ఇక అలాగే వెంకటగిరి కావచ్చు, నెక్స్ట్ తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, మ్యాక్సిమం తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు చెన్నైకి, తమిళనాడుకు ఆనుకొని. సో ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారుగా వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఈ 4 రోజుల్లో మీకు చెప్పాను కదా, 4 రోజుల పాటు అక్కడక్కడ. సో అన్ని జిల్లాలకి అయితే పడవండి. మ్యాక్సిమం ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు దీని ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదు. ఉంటే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే ఉంటుంది. అది కూడా తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ 2 రోజులైతే మనకు ఎక్కడ వర్షాలటువంటివి అయితే లేవు. సో మీకు క్లియర్‌గా ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఈ రోజుకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ కూడా చూడొచ్చు. సో ఎక్కడైనా వర్షాలు పడతాయా లేదా అనే విషయం గురించి మీకు తెలుస్తుంది. సో చూడొచ్చు, ఎక్కడ కూడా వర్షాలు అనేటువంటివి లేవు. ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎక్కడ ఉండవు. బట్ మనకు 16వ తారీఖు కల్లా ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము సో కొంచెం చెన్నైకి, తమిళనాడుకు దగ్గరగా అయితే రావడంతో ఆ తేదీ నుంచి పడితే మనకు చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు అక్కడక్కడ మోస్తారుగా వర్షపాతం అనేది నమోదవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇది కొంచెం కొంచెంగా కదులుకుంటూ మనకు 16, 17, 18 తారీఖుల కల్లా దగ్గరగా రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ శ్రీలంక ప్రాంత సమీపంలో కూడా ఇంకొక అల్పపీడనం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. ఓకేనా? మీకు ఈ 2 రోజులకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అందుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. మీకు ఈ యొక్క బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలని చెప్పాను కదా! మాక్సిమం దీని ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం కొంచెం కదులుతూ ఇది ఇక్కడ వరకు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా కదులుతూ మనకు ఇలా అయితే రావడం జరుగుతుంది.
సో అందువల్ల నేను ముఖ్యంగా చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు వర్షాలు ఎటువంటివి ఉన్నాయని చెప్పాను. ఓకేనా. సో భారీ వర్షాలు అయితే పడవండి, అక్కడక్కడ మోస్తరుగా కావచ్చు, తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కావచ్చు. అండ్ అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో క్లైమేట్ వచ్చేసి చల్లదనంతో అయితే ఉంటుంది, మబ్బులతో కప్పబడి. ఓకేనా. ఈ 2 రోజులు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనేటువంటివి చాలా అంటే చాలా తక్కువగా నమోదవుతూ, సో మనకు చలి తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా.